బ్యాంకుల్లో డబ్బులు కడితే ఆ తర్వాత ఆ డబ్బులు వడ్డీతో వస్తాయి. అదే ఎవరికన్నా వడ్డీ వ్యాపారం చేస్తా డబ్బులు ఇచ్చామా, ఆ డబ్బులు సచ్చినా తిరిగి వస్తాయో లేదో గ్యారంటీ చెప్పలేము. వస్తే అదృష్టం, లేదా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు బెంగాల్లో గతంలో ఇంటి కోసం, లేదంటే గనక పథకాల కోసం, ఇన్సూరెన్స్ పథకాల దగ్గర నుంచి ఈ మెడికల్ పథకాల దాకా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆయుష్మాన్ భారత్ అక్కడ అమలయ్యేది కాదు. కానీ సపరేట్గా డబ్బులు ఇచ్చేది మమతా బెనర్జీ. ఆయుష్మాన్ భారత్ అంత కాదు, ఒక 25,000 ఆ రేంజ్లో ఇచ్చేదన్నమాట. అట్లాగా ప్రతిదానికి పథకానికి ఎంత రేటు ఫిక్స్ చేసేసి ఆ డబ్బులు తీసుకోవడానికి పబ్లిక్ లోకల్గా ఉన్నటువంటి నాయకులకి లంచాలు ఇవ్వాలి. ఈ నాయకుడు కాగితం ఇస్తేనే అక్కడ ఆ పథకం వర్తిస్తుంది. దాంతో వీళ్ళు లోకల్గా అడ్డదిడ్డంగా వసూలు చేశారు. అయితే అందరికీ ఇచ్చిందంటే కాదు, ఒక లిమిట్ ఇస్తుంది. ఆ లిమిట్లో డబ్బులు ఇచ్చేది మమతా బెనర్జీ. ఆ లిమిట్ వరకు వీళ్ళు కొంతమందికి ఇచ్చేసి మిగతా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి నెక్స్ట్ ట్రిప్ నీకే అనేవాళ్ళు. అలా వసూలు చేసినటువంటి వాళ్ళు, అలాగే షాపు నడుపుకుంటే డబ్బులు కట్టాలా, బండి రోడ్డు మీద పెడితే డబ్బులు కట్టాలా, పార్కింగ్ పెట్టుకుంటే, పార్కింగ్ అంటే ఇంటి షాప్ ముందు ఖాళీ స్థలానికి ఒకటికి డబ్బులు ఇవ్వాలి. ఎవడు కాడితే అది పాడేసుకున్నట్టు తీసుకునేవాళ్ళు అనమాట. అంటే ఒకే షాపులో షాపోడు ఒకటికి డబ్బులు ఇవ్వాలి, టీఎంసీ వాడికి. షాపు బయట సరుకులు పెట్టుకో, ఇదే రోడ్డు మీదకి బండి పెట్టుకున్నందుకు పార్కింగ్ చేసి ఇంకోటికి ఇవ్వాలి. ఇట్లా వసూలు చేసిన వాళ్ళందరినీ చితకబాతున్నారు జనం. ఇప్పుడు డబ్బులు వాళ్ళు సచ్చినట్టు తెచ్చిస్తున్నారు. ఇప్పటికీ దాదాపుగా ఒక 20 మంది కౌన్సిలర్లు అరెస్ట్ అయ్యారు. ఓ 40 మంది కౌన్సిలర్ల మీదన కోడిగుడ్ల దాడులు జరిగినాయి. ఎమ్మెల్యేలైనా కొడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు పరుగులు పెడుతున్నారు.